నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేంటో చెప్పు. వద్దనమ్మా. అయితే ఇది వద్దు. 4 ఏళ్ల నుంచి నీతో తిరుగుతున్నా, నరకం చూపించినావు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా? అది కుదరదు. అర్థం కదా? నువ్వు మనిషి కాదు. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం. ఏయ్, రా. చెప్పదు విను. నేను రాను. ముందు నా కడుపులో పెరుగుతున్న పొద్దున్నే బిస్తర్ మీదనే షురు అయినట్టుంది లోలి. చెప్పదు విను. కొంచెం కూర్చుని చల్. मैंने चाय दे. इसकी तो छी छी సస్తే బాగుండు. మన బతుకులింటే కొట్టుకొని కొట్టుకొని చావాల్సిందే. టీ ఇమ్మంటావా? వద్దు, స్నానానికి వెళ్తున్నా. నేను రావచ్చా? ఎందుకే పరేషాని? నేను చూసుకుంటానుగా, ఏం పర్వాలేదు. సరే ఓ. స్నానానికి వెళ్ళొస్తా ఉన్నా. అంజీ, అన్నా ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు. ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా. మైనాకి నువ్వంటే ఇష్టం తెలుసా? తెలుసు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను. చంపడం నీ ప్రవృత్తి కాదు, అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది. అలవాటైపోతుంది అనుకోవద్దు. నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు. ఆ తర్వాత నీకు ఓ అంతకుడికి పెద్ద తేడా ఉండదు. వాళ్ళలాగా. నాది విప్లవం. మరి నన్ను చంపడం అది విప్లవేనా? నన్ను చంపుతుంటే ఇక్కడుండి వాళ్ళకి సహకరిస్తావా? ఓయ్ మస్తు మాట్లాడి వంద్రి. వదిలే. నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైనా సిద్ధంగా ఉంది. ఆలోచించొద్దు, నిర్ణయం తీసుకో. మనం పెళ్లి చేసుకుందామా? కొత్త జీవితం మొదలు పెడదాం. భయమేస్తుంది. నేనున్నానుగా.
వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని, నువ్వు పాపకు. నువ్వు మాట్లాడగలనా? నేనెందుకు మాట్లాడొద్దు? నేను ఈ దళంల మెంబర్ని, నాకు మాట్లాడే హక్కుంది. నేను లీడర్ని, నా మాట వినాలి. అన్నా, వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. గదెట్లా గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు. ఇది మన పాలసీ కాదన్నా. అంటే వాళ్ళని చంపేయాలా? వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు, కానీ మనకి ద్రోహం చేయరు. మైనా, నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్న తగిలిపెట్టారు. ఎందుకు? నీ తక్కువ కులమని. ఈ కులమతాల విషయాన్ని ఈ వ్యవస్థ నుంచి పికిలించి వేయాలని మన పోరాటం. క్యాష్లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం. దానికి నువ్వు ఒక ఆయుధం మర్చిపోయావా? నీ చదువు నాశనం చేశారు. పేదరికంతో పోరాడే శక్తిని నేను సంపాదించుకోకుండా చేశారు. ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది నీలాంటి అమాయకులు పేదరికాన్ని బానిస చేస్తుంది. వాళ్ళని విముక్తి చేయాలి కదా. ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను? మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు మన శత్రువులు. మరి తన కుటుంబం, ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను. దాని మాట ఏంటి? మన ఆశయం కోసం కొన్ని తప్పో కామ్రేడ్. మన ఆశయంలో చాలా లోపాలున్నాయన్నా. అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. లక్ష్మణ్, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు, కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు. సరే అన్నా. మీ చావు మీరు చావండి. అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట, చిలకమ్మ కదిలినది చెలికాడి ఎంట. అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట, చిలకమ్మ కదిలినది చెలికాడి ఎంట. నా గుండెల్లో బాధలన్నీ కన్నీరే చెప్పెరో, ఈ కన్నీరే చెప్పెరో. ఈ మూడు వారిన చెల్లి కోసం పులకరి జల్లువైనావు. ఈ మూడు వారిన చెల్లి కోసం తులకరి జల్లువైనావు. ఏమిచ్చి నీ రుణము తీర్చరో, నువ్వు చెల్లెలంటివి నాకు చాలురో. ఆకాశమంతా నీ మనసురో. అడవిలో అన్నలకు నేచంటి బిడ్డనైతి, పుట్టింటి వారల్లే నన్ను సాగనంపుతుంటిరి. నన్ను దరిచేర్చి ఓదార్చినారు, అడవిది వేలైన మా అన్నలారా, బతుకు బాట చూపినారు. అడవిది వేలైన మా అన్నలారా, ముదిరి నేనెళ్ళిపోతున్నా, నా తోడ బుట్టని నా అన్నలారా, మనసు ఈడ ఇడిచి వెళుతున్నా. నా తోడ బుట్టని నా అన్నలారా. అన్నా, ఆ సారసాన మంచోడు, ఆయన సంపొద్దన్నా. పొలిటీషియన్స్తో తిరిగి తిరిగి వాళ్ళ బుద్ధులు బాగా వంటబట్టినట్టున్నాయి. నా కళ్ళ ముందే లక్ష్మణ్ మైనాలతో ఎంత పాలిటిక్స్ ఆడావు. నిజాన్ని చూపించడానికి పాలిటిక్స్ అవసరం లేదు. అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి కావాలి. ఏంటి నిజం? వాళ్ళు ఎంచుకున్న మార్గం మీద నమ్మకం పోగొట్టడమా? అది నువ్వెంచుకున్న మార్గం, వాళ్ళది కాదు. వాళ్ళదని నమ్మించావు. నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడావు పాలిటిక్స్. ఇక్కడున్న వాళ్ళందరితో నువ్వు చేసేదదే. విప్లవం పేరుతో నీ ఆధిపత్యం కోసం అందరూ నీ పావుల్లా వాడుకుంటున్నావు. నీకు జంగయ్యకి పెద్ద తేడా లేదు.
నీకు ప్రాణభిక్ష పెట్టి తప్పు చేశాను. నీ ప్రాణం కాపాడుకోవడానికి నన్ను అడ్డు పెట్టుకున్నావు. నిన్ను నేనే చంపుతాను. నా చేతులతో స్వయంగా చంపుతాను. టైం లెక్క పెట్టుకో. హత్య కేసులో కీలక మలుపు. నగరానికి చెందిన వ్యాపారవేత్త అజిత్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్. ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురి అరెస్ట్. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాడా? లేదు సార్, చాలా డిఫికల్ట్గా ఉంది సార్. వీఆర్ డూయింగ్ వాట్ వీ క్యాన్. ఎలాగైనా సరే జర్నలిస్ట్ ఆచూకీ కనుక్కోవాలి. ఎస్ సార్. మన కామ్రేడ్ అజిత్ ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? చేస్తాడులే అన్న, బిజీగా ఉండుంటాడు. అన్నా సలీం వచ్చిడు. నమస్తే అన్న. నమస్తే. రామదాసానికి ఎలా ఉంది? నయమేందన్నా. గుడ్. రాత్రి 7 గంటలకు జన్మగుట్ట దగ్గర మీటింగ్ అని చెప్పమన్నాడన్న డాక్టర్ సాబ్. రచన కూడా వస్తున్నాడా? వస్తున్నా. సరే, నేను వస్తున్నానని చెప్పు. పొద్దుగుకినాక వస్తానన్నా. ఉంటానన్నా. ఇదంతా ముసలినక్క రాచిన గడి ప్లాన్. నా ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాడు. హరిన్ పిలు.